మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అనేది. సంపద సృష్టిస్తాను, నాకన్నా సీనియర్ లేడు, నేను పెద్ద సంపద సృష్టికర్తనని ప్రచారం చేసుకుని ఇవాళ వరకు ఆయన ఏం చేశాడు అని అంటే అప్పులు తప్ప ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. చివరికి నిన్న వాహనాల పన్నుని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే జిఎస్టీని ఆ 10% రోడ్ ట్యాక్స్ కింద వేసి అది కూడా రికవరీ ప్రజల నుంచి అది కూడా తీసుకోవడానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. అంటే ఈ విధంగా ప్రజల్ని ఎక్కడా కూడా క్షమించి అయ్యో వీళ్ళ భారంగా ఉంది, వీళ్ళకి బాధల్లో ఉన్నారనే ఆలోచన వీళ్ళకి ఎక్కడ కనిపించదు. ఇంచుమించుగా ఎఫ్ఆర్ఎంబిని ఫస్ట్ టైం ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని, అంటే ఎఫ్ఆర్ఎంబి నిబంధనలు ఒక చట్టం, అది చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే ఎఫ్ఆర్ఎంబి అతిక్రమణ అనేది చాలా సహజమైన ప్రక్రియ కింద మార్చేశాడు. చంద్రబాబు చేసిన ఈ రకమైన కార్యక్రమాల వల్ల పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం అధోగతి పాలు కాబోతోంది అనే విషయాన్ని కాగే చెప్పింది. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా ఎఫ్ఆర్ఎంబి కన్నా ఎఫ్ఆర్బిఎం పరిమితి మించి 16 నుంచి 17 వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు కూడా 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బిఎం ప్రకారం 2.7% ఉండాలి, కానీ అది 3.75%కి చేర్చారు. ఇంచుమించుగా ఇప్పుడు అప్పులు 3,18,000 కోట్లకి ఆయన వచ్చిన ఈ 20 నెలల కాలంలో 3,18,000 కోట్ల అప్పులు చేసి ఇది ఒక పెద్ద ఘనతగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా అప్పు చేయని రోజే మీకు కనబడదు. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు 19లో అధికారాన్ని విడిచిపెట్టే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి 100 కోట్లతో ఖజానా అప్పు చెబితే ఇంచుమించుగా 7,500 కోట్ల రూపాయల నిధులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్పారు. అంటే ఏది ఒక శక్తికి, సామర్థ్యానికి, ఆర్థిక నిర్వహణకి కొలమానం అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. చాలా దురదృష్టం ఏంటంటే జనం బాధల్లో మునిగిపోయి ఉంటే ఆటల్లో, పాటల్లో, డ్యాన్సుల్లో, కేరింతలతో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్రంలో కల్తీ పాలు, రాజమండ్రిలో కల్తీ పాలు సంఘటన జరిగి 7 చనిపోయారు, ఇంకా 10-15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, సీరియస్గా ఉంది. వేట్లపాలెంలో ఇంచుమించుగా 26 మంది బాణాసంచ పేలుడు సంఘటనలో చనిపోయారు, మిగతా 4 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, ప్రాణాలను కాపాడుకోవడానికి. శ్రీకాకుళంలో నీరు కల్తీ జరిగి 6 ప్రాణాలు వదిలేశారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో కనీసం ప్రజా సంక్షేమం కాదు, ప్రజాక్షేమం కాదు, ప్రజలకి కనీస అవసరాల మీద కూడా దృష్టి పెట్టిన ప్రభుత్వం. ఇవాళ అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజలకి జవాబుదారీతనంగా చర్చించాలి. ఆ చర్చించడం మానేసి ఎమ్మెల్యేలు డ్యాన్సులు, ఏకపాత్రాభినయాలు, పాటలు, ఇంకా వాట్నాట్, చివరికి పేదలకు ఇచ్చే పెన్షన్ మీద కూడా స్కిట్లు వేస్తున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు ఇంత పెద్ద పెద్ద నటులు దాగి ఉన్నారని మనకు తెలీదు. ఇంచుమించు 70-80 ఏళ్ళ వయసున్న పెద్దలు కూడా ఇంత పెద్ద నటులా అనేది ఆశ్చర్యపోయాం నిన్న చూసి. న్యాచురల్గా నటులందరూ ఆ పార్టీలోనే ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఇలా ఎంతకాలం నటించి నటించి మీరు ప్రజల్ని మభ్యపెట్టి గడిపేస్తారు? మాకే అర్థం కావట్లే. ఏదైనా సరే బాధ్యతాయుతంగా ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చర్చ జరుగుతున్నప్పుడు జరగాల్సిన చర్చ ఏంటి రాష్ట్రంలో?
నిన్న అసెంబ్లీలో అయ్యోనా చర్చించాడు ఆయన. అసలు భారీగా అప్పులు, ఇప్పుడే చెప్పాను కదా, భారీగా అప్పులు చేసి ఇప్పటికీ అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అంటారు. ఇవాళ ఎవరు వేస్ అండ్ మీన్స్ కింద అత్యధికంగా అప్పులు తెచ్చారు, దొరికిన దగ్గరల్లా దండుకుని తీసుకొస్తూ ఉన్నారు. ఏదో ప్రైవేటు వ్యక్తులు మన ఇంటి అవసరాల కోసం ఎక్కడ దొరికితే అక్కడ అధిక వడ్డీకి తెచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి వడ్డీల భారాన్ని కూడా రాష్ట్రం మోయలేని స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగదారుస్తూ, అసలు మేము అడుగుతున్నాం సూటిగా, మీరు అప్పు తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారు? ఏ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేశారు? మీరు ఇచ్చిన ఏ సూపర్ 6 హామీని సక్రమంగా అమలు చేయడానికి ఖర్చు పెట్టారు? పోనీ ఒక ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా? రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టారా? దేనికోసం డబ్బులు ఖర్చు పెట్టారు? ఎక్కడ మీకు కనిపించదు దేని ఖర్చు పెట్టారు. నిజానికి అసెంబ్లీలో జరగాల్సిన చర్చ ఏంటి? అసెంబ్లీలో ఏం చర్చించాలి? వాళ్ళు ఇచ్చిన హామీలు చర్చించాలి, హామీల అమలు చర్చించాలి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చర్చించాలి. ఇదేమీ లేదు. వాళ్ళకి వాళ్ళే కిరీటాలు పెట్టుకోవడం, వాళ్ళకి వాళ్ళే కితాబులు ఇచ్చుకోవడం, వాళ్ళకి వాళ్ళే చప్పట్లు చేర్చుకోవడం, భుజాలు చేర్చుకోవడం. ఫైనల్గా నిన్న మొన్న చూసిందంటే ఏంటంటే 15 ఏళ్ళు మనం కలిసి ఉండాలి, కూటమిలోని భాగస్వాములందరం, ఎన్ని కష్టాలు వచ్చినా, లేకపోతే జగన్ని తట్టుకోవడం కష్టమని మాత్రం మాట్లాడారు. జగన్ని తట్టుకోవడం కష్టమని ఒకే ఒక కారణంతో మీరు కలిసి బతుకుతున్నారు తప్ప, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మొక్కలు చెక్కలు అయిపోయి ఉండేవారు. అదొక్కటే మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న భయం ఒక్కటే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఎందుకు మీరు చర్చ చేయలేకపోయారు? మేము సూటిగా అడుగుతున్నాం, ప్రజలకు మీరు జవాబుదారీ కాదా? కేంద్రం నుంచి వచ్చే గ్రాంటీన్ ఎయిడ్ కూడా తగ్గిపోయిందంటే రీజన్ ఏంటి? 41.82% కేంద్రం నుంచి వచ్చే గ్రాంటీన్ ఎయిడ్ తగ్గిపోయింది. ఇంచుమించు 40% గ్రాంటీన్ ఎయిడ్ తగ్గిపోయింది అని అన్నప్పుడు మాకేమర్థమవుతుంది? మీరు కేంద్రంలో పార్ట్నర్గా ఉండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మీ దగ్గర పార్ట్నర్గా ఉన్న ఈ రాష్ట్ర ప్రయోజనాలని మీరు పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్రానికి అవసరమైన నిధులేమి మీరు తెచ్చే కార్యక్రమం, మీరు వాళ్ళని ఒప్పించి కానీ, లేకపోతే రాష్ట్రం కోసం వాళ్ళని భయపెట్టో, లేకపోతే వాళ్ళని బతిమాలో ₹1 తీసుకురాలేకపోతున్నారనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బడ్జెట్లో 2,69,929 కోట్ల రెవెన్యూ వస్తుందని చెబితే వాస్తవంగా వచ్చిన బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత? 2,49,191 కోట్లు. అంటే ఇంత పెద్ద మొత్తం మీ అంచనాలే మీరు అందుకోలేకపోతూ ఇంత లోటు కనిపిస్తున్నప్పుడు ఇంకా అప్పు తప్ప మీకు మార్గం లేక దిక్కు తోచక మీరు డబ్బులు తీసుకొస్తున్నారు అనుకున్నాం. మరి అదంతా ఎలా చేస్తున్నారు? ఎక్కడికి ఖర్చు పెడుతున్నారు? దేనికోసం మీరు ఖర్చు పెడుతున్నారు? ఏ పేదల అకౌంట్లోనా ₹10 వేసారా? చెప్పమని మేము డిమాండ్ చేస్తాం. అభివృద్ధి రంగాల్లో ఖర్చు చేసే విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు 10,620 కోట్లు తగ్గిపోయినాయి ఒక్క ఏడాదిలో. 10,620 కోట్లు. మరి స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం, స్థానికంగా ప్రభుత్వాలని స్వపరిపాలన దిశగా పరిగెట్టిస్తామని చెప్పిన మీరు 10,000 కోట్లు గ్రాంటే తగ్గిపోతే ఇంకా ఏ విధంగా మీరు పరిగెట్టిస్తున్నారు? 2024-25లో మూలధన వ్యయం 45,382 కోట్లు చేస్తామని చెప్పి బడ్జెట్లో మీరు చేసిందంతా
16,141 కోట్లు. అంటే ఎంత? కనీసం 50% కూడా మీరు ఖర్చు పెట్టలే. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో కేవలం 1% మాత్రమే. మూలధన వ్యయం రాష్ట్ర జిఎస్డిపిలో 1%. ఇది దేనికి ఇండికేషన్ అని అడుగుతున్నాం మేము. ఇది దేనికి సూచిక? అలా అభివృద్ధి కోసం మూలధన వ్యయం తగ్గిపోవడం అంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరంలో పడడమా కాదా? మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. నేను సీనియర్ని, నా అంత గొప్ప నాయకుడు లేడు, నేను పెద్ద పెద్ద మహానుభావులకి ఆర్థిక నిపుణులకి పాఠాలు చెప్పానని చెప్పుకుంటే సరిపోదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా వెళుతూ ఉందనేది కాగు చెప్పింది. కాగు లెక్కలు చెప్తున్నాయి, మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. చివరికి అప్పులు ఎంత చేశారనే వివరాలు కూడా మీరు బడ్జెట్లో పొందుపరచలేని స్థితికి దిగజారిపోయింది ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. భారీగా అప్పులు చేసి ఇటు మూలధనం వ్యయం చేయకుండా ద్రవ్యలోటు తగ్గిపోయి, అసలు ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ అనేది 4% ఉండాల్సి ఉండగా అది 5.05%కి చేరుకుంది. అలా దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రంలో ఆస్తులు సృష్టించాలనే ఆలోచన మీకు లేదు. ఎఫ్ఆర్ఎంబి నిబంధనలు కూడా ప్రభుత్వం పాటించలేదు. రెవెన్యూ లోటు 2.7 నుంచి ఇవాళ 3.75 పెరిగింది. పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉంటే మేమేదో చేసాం, మా అంత గొప్పగా ఈ రాష్ట్రమే కాదు దేశంలో పరిపాలన ఎవరికి చేత కావట్లేదు అని మాట్లాడతారు. చంద్రబాబు ప్రభుత్వం 365 రోజుల్లో సంవత్సరానికి 357 రోజులు చేబుదుల మీద ఆధారపడి ఆర్థిక నిర్వహణ చేస్తూ ఉంది. ఇది వాస్తవం. ఈ లెక్క వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నది కాదు, కాగు చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇంతకన్నా ఇంకొక సూచిక లేదు. అంటే రోజువారీ అప్పు పుట్టకపోతే ఒక ఇల్లు గడవని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక సామాన్యుడికి, అలాగా రోజువారీ అప్పు పుట్టకపోతే రాష్ట్రాన్ని నడపలేని దుస్థితికి మీరు దిగజార్చేశారు. స్పెషల్ వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ వీటన్నిటినీ కూడా ఒక్క అవకాశానికి కూడా వదలకుండా మీరు వినియోగిస్తున్న మాట నిజమా కాదా? సకాలంలో చేబదులుగా తీసుకున్న డబ్బుని చెల్లించకపోవడం వల్ల ఆర్బీఐకి 303 కోట్లు వడ్డీ చెల్లించారు. ఎక్కడైనా చేబదులకు వడ్డీలు చెల్లించిన పరిస్థితి వస్తుందా?